నమస్తేనా. నమస్తే. ఎక్కడన్నా గుండ్లపోచంపల్లి. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కదా. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నుండి చూసుకుంటే ఈటెల రాజేందర్, కాంగ్రెస్ నుండి చూసుకుంటే సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి చూసుకుంటే లక్ష్మారెడ్డి అని వస్తారు. ఈ ముగ్గురిట్లలో ఎవరి వైపు జనాలు ఉండబోతున్నారు, ఎవరిది గెలుపు? ఇప్పుడున్న పార్లమెంట్ సిచ్యువేషన్లో చూస్తే ఈటెల రాజేందర్ గారికి మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఈటెల రాజేందర్ వచ్చేసి ఇక్కడ లోకల్గా ఉంటాడు. ఇంతకుముందు రాజకీయ అనుభవం కూడా చాలా 30-20 ఏళ్ళ నుంచి ఇక్కడ రాజకీయం ఎలా ఉందో చూస్తూ ఉన్నాం. ఆయన మంత్రిగా చేసిండు 10 సంవత్సరాలు. ఉన్న సిచ్యువేషన్లో బీజేపీకి మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జనాలు. అంటే రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ఉంది, ఆ కాంగ్రెస్ ప్రభావం ఏమైనా ఉంటుందా? కాంగ్రెస్ ప్రభావం అంటే లోకల్లో ఎవరున్నా కూడా ఢిల్లీలో మాత్రం ప్రధాని మోడీ ఉండాలని ప్రజల ఆకాంక్ష ఉన్నారు. ఎందుకు మోడీ ఎందుకు? మోడీ ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్కి ఎకనామికల్గా కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థ విషయంలో కానీ ఎవరైనా మా యూత్ వరకు ఆలోచించే విధంగా మాత్రం మోడీ ఇప్పుడు ఉండాలని అందరూ కోరుకుంటారు. ఓకే, అంటే ఇక్కడ గతంలో చూసుకుంటే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఎంపీగా గెలిచిండు. ఆయన ప్రభావం ఉంటుంది కాబట్టి ఇక్కడ సునీత మహేందర్ రెడ్డిని నిలబెడుతుందని చెప్పేసి అంటారు. ఆమెకి ఏమి ఎఫెక్ట్ చూపాయా? సునీత మహేందర్ రెడ్డి పార్టీ పరంగా చూస్తే వాళ్ళు నిలబెట్టవచ్చు, కానీ ఇక్కడ పార్టీ పరంగా కాంగ్రెస్ ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడున్న మల్కాజ్గిరి ప్రజలు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమె ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక లోకల్ కూడా హండ్రెడ్ కాదు, వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డి పరంగా నిలబెడుతున్నారు. కాకపోతే ఇక్కడ లోకల్ పరంగా చూసినా రాజేందర్ ఎక్కువ రోజుల నుంచి ఉంటుండు. ఇక్కడ ప్రజానికానికి సమస్యలు ఏంటివి అర్థమైతే ఆయన 10-20 ఏళ్ళ అనుభవాన్ని జనాలు యూజ్ చేసుకోవాలని అర్థం చేసుకుంటున్నారు. ఓకే, ఈ లక్ష్మారెడ్డి చూస్తే గతంలో కూడా ఈ ప్రాంతం వ్యక్తి అని చెప్పేసి అంటారు. ఇటు ఈటెల రాజేందర్ చూస్తే నాన్ లోకల్ అని చెప్పేసి అంటారు. అది మన ప్రభావం చూపిస్తా? అలా ఏముండదు. ఎంత ఇక్కడ లోకల్ ఉన్నా వ్యక్తిపరంగా మనకు చేసే పనుల పరంగా అయితే ఈటెల రాజేందర్కి మొగ్గు చూపాల్సిన అవకాశం. ఈటెల రాజేందర్ గెలుస్తా? ఈటెల రాజేందర్ నమ్మకంగా గెలుస్తాడని మా నమ్మకం. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే.